చక్కగా కారులో జీన్స్లో సూట్ వేసుకొని పోతా ఉన్నారు. అది అంత వెల్ సెటిల్డ్ అనమాట. వాళ్ళు ఉద్యోగం చేసేవారు. అక్కడ బైక్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్ జరిగి స్పాట్లో చనిపోతున్నారు. మనం ఈరోజు వార్తలలో చూస్తే అసలు మన మధ్యలో మనుషులు మనమే క్షేమంగా ఉంటున్నాము అనిపిస్తుంది నాకైతే. రోజు ప్రయాణం చేస్తున్నాము, రోజు బయటకు వెళ్తున్నాము, కానీ క్షేమాన్ని మనకి ఇస్తున్నాడు దేవుడు. అది మనం గుర్తించలేకపోతుంది. ఈ దినాలు చాలా భయంకరమైన దినాలు. అది మనం గుర్తెరగాలి, అందరూ ఒప్పుకోవాల్సిందే. మనం ఈరోజు ఉన్నామంటే వచ్చే వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉంటామో ఎంతమంది ఉంటారో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. కాబట్టి దేవుడి కృప కొరకు ప్రార్థన చేయండి. అంతకు మించి ఏమీ లేదు. ఆయన కృప తప్ప మనం ఏది బ్రతికించలేదు. హార్ట్ అటాక్స్ అని వస్తున్నాయి, చెస్ట్ పెయిన్ అని వస్తుంది, గ్యాస్ అని వస్తుంది. ఏం అర్థం కావట్లేదు. గ్యాస్ అంటున్నారు, స్కానింగ్ కూడా కనిపించట్లేదు. గ్యాస్ అంటున్నారు, ఏం కాదు ట్యాబ్లెట్స్ వాడుకున్నారు, ఇంటికి వచ్చేటప్పుడు చనిపోతున్నారు. కాబట్టి రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. మరి ఎత్తబడేటువంటి ఈయనేమో ఎవరు ఎత్తబడతారో ఎవరు విలువబడతారో అర్థం కావడం లేదు. కానీ దయచేసి మీరందరూ జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ప్రతిదినం మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మరి ఇప్పుడు మనము లెంట్ డేస్లో ఉంటున్నాము. లెంట్ డేస్లో ఇది ఒక ఆచారంగానే మనం అనుకున్నాము. కొంతమంది పాటించే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఈ లెంట్ అని కాదు, కానీ మనం ఈ కాలంలో మనం చేయవలసిన పనులు రెండే రెండు. మనము చేయవలసింది రెండే రెండు. ఒకటి దేవుడిని ప్రార్థించుకోవడం, రెండు ఉపవాస దినము చాటించుకోవడం. తప్పదు. నాకు వయసు లేదు, తర్వాత నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, నా శరీరం సహకరించదు, నేను చిన్నపిల్లని, నేను పెద్దవాడిని, నేను ముసలిదాన్ని, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఆ ప్రాబ్లం ఉంది. నేను ఒక్కరోజు కూడా మన జీవితంలో ఈ సమయంలో అంటే పాతకాలంలో కానీ ఇప్పుడున్న వాళ్ళమే ఒక పూట అన్నం తినకుండా పనిలో పడిపోయిన రోజులు లేవా? ఒక పూట అన్నం తినకుండా ఏడ్చిన రోజులు లేవా? అండ్ దేవుడి కోసం ఉపవాసం ఉండమంటే మాత్రం మనకి ఎంతో బాధ కదా. చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయం కానీ ఒకసారి మనం చూసినట్లయితే, లూకాసు వార్త 14వ అధ్యాయము అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఒక పెళ్ళికి పిలిచినప్పుడు నీ వెళ్ళి ముందు కూర్చోవద్దు, వెళ్ళి వెనక కూర్చో. ఒకవేళ నీకు నిజంగా విలువ ఉంటే దేవుడే ఆ యొక్క పెళ్ళికి పిలిచిన వాళ్ళే నేను తీసుకెళ్ళి ముందు కూర్చొని పెడతారు. నీకై నీవు వెళ్ళి ముందు కూర్చున్నావంటే నీకు పరువు పోతుంది అని అక్కడ రాయబడుతుంది. దాని మీనింగ్ ఏంటి అని దాని కింద మనం చదివితే, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు అని మనకి ఈ మొదటి పారాగ్రాఫ్లో అర్థమవుతుంది. ఆ ఆఖరి వచనం మనం చదువుతున్నాను, 11వ వచనం. తను తాను హెచ్చించుకొని ప్రతి వాడు తగ్గింపబడు. మనం ఏం చూసుకుని ఈరోజు హెచ్చించుకుంటున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని సన్నిధిలో తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండండి. ఎందుకంటే దినములు చాలా చెడ్డవి. నాకేమవుతుందిలే, నేను ఆరోగ్యంగా ఉన్నానులే, నేను జాగ్రత్తగా ఉన్నానులే. మనం జాగ్రత్తగానే ఉంటాము, కానీ ఎదుటి వచ్చే వాళ్ళు ఎలా వస్తారో మనకు తెలియదు. వాళ్ళు ఏ విధంగా వస్తారో మనకు తెలియదు. మనం జాగ్రత్తగానే ఉంటాము, కానీ అవతల వాళ్ళు స్పీడ్గా వచ్చి మనల్ని గుర్తేస్తే మనం పోయి రాయికి తగిలామనుకోండి, అక్కడికి మన జీవితము ఆగిపోతుంది. కాబట్టి దేవుని సన్నిధిలోకి వచ్చిన వాళ్ళు హెచ్చించుకోకండి, తగ్గించుకోండి. నాకేంలే, దేవుడు, నేను బహు ప్రార్థనా పరురాలని, నేను బాగా దేవుని మందిరంలో పాటలు పాడతాను, నేను బాగా వాక్యం చెప్తాను, నేను బాగా ఏడ్చి ప్రార్థన చేస్తాను, నేను మందిరంలో పని చేస్తాను, ఇవన్నీ అక్కడ కుదరవు. తాను తగ్గించుకున్న వాడే హెచ్చింపబడతాడు. దేవుని మందిరంలో తగ్గించుకోవాలి. 2 విషయాలు తగ్గించుకోవాలి. ఎక్కడ అంటే ప్రార్థించే విషయంలో ప్రతి ఒక్కరు తగ్గించుకోవాలి. రెండవది ఉపవాసం చాటించుకోండి. ప్రార్థన చేసేటప్పుడు వినయ మనస్కులుగా మనము దేవునికి ప్రార్థన చేయాలి, కానీ ఆషామాషిగా దేవునికి ప్రార్థన చేయకూడదు. చేయాలని చేయకూడదు, కళ్ళు మూసుకోవాలని చేయకూడదు, చదవాలని చదవకూడదు. అదే తగ్గించుకోవడం అంటే. హెచ్చించుకోవడం అంటే ఏముంది, ఎవరు చూశారు, ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తున్నాడు, పట్టించుకోకపోవడమే హెచ్చించుకోవడం అంటే. అది ఇంట్లో విషయాలు కాదు, దేవుని మందిరంలో దేవుని వాక్యపరంగా నేను చెప్తున్నాను. ఇది ఎవరిని ఉద్దేశించి కాదంటే ఇళ్లలో వాటి గురించి మనం మాట్లాడుకోవడం లేదు. దేవుని వాక్యపరంగా ప్రార్థన చేసుకోవాలి, ఉపవాస దినం చాటించుకోవాలి. అప్పుడే మనము మన జీవితాలు, మన కుటుంబాలు బాగుంటాయి. ప్రార్థన అంటే ఎట్లా చేయాలి అందరికీ తెలిసింది. విలాప వాక్యాలు రాసినట్టుగా రేయి మొదటి జాములు లేచి ప్రార్థించాల్సిందే. ప్రతి ఒక్కరు చిన్నపిల్లలతో సహా
నిర్ణయించుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. నేను దర్శన రీతిలో కూడా కొన్ని చూస్తున్నాను, కొన్ని వింటున్నాం. ఉదయకాల ప్రార్థనలు వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందో అని మనకి అర్థం కాదు. దేవుడు సూచనలు ఇస్తుంటాడు, కానీ మనం వాటిని గ్రహించలేము. కాబట్టి మొదటి జామున ఎంతమంది లేస్తారు చెప్పండి? ఇక్కడి నుంచి, ఈ రోజు నుంచి దేవుడి సన్నిధిలో యథార్థంగా ఒప్పుకోవాలి. నిద్రకి పాలు మాలకూడదు. మొదటి జామున లేచి ప్రార్థన చేయాలి. ఒక మాట చూద్దాం. సామెతలు 6వ అధ్యాయము 6వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో. చీమలు ఎంత, వాటి అధికారం ఎంత, వాటి జీవితం ఎంత, వాటిని చూసుకొని మనల్ని సిగ్గు తెచ్చుకోమంటాడు దేవుడు. అవి ఎట్లా పనిచేస్తున్నాయి దాని కింద చదువుకుంటా వస్తే, వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలములకు ఆహారమును సిద్ధపరచుకోరు. నీలాగా నాలాగా మనకి చెప్పేవాళ్ళు లేరు. వాటికి ఇదిగో ఈ టైంకి ఇది చేయి, ఇదిగో ఈ టైంకి లేయి, ఈ టైంకి ప్రేయర్ చేసుకో, ఈ టైంకి తిను, ఈ టైంకి అది చేయి, ఈ టైంకి ఇది చేయి చెప్పేవాళ్ళు లేరు. చీమకి న్యాయాధిపతి లేడు కదా. చాలామంది టీచర్స్, స్టూడెంట్స్ ఉన్నారు, పనిచేసే వాళ్ళు ఉన్నారు. పనిచేసే చోట అధిపతి లేకపోతే మనం విచ్చలవిడిగా ఉంటాం. వాళ్ళు భయపడం. లేకపోతే మన ఇంట్లోనే అనుకోండి, ఇంట్లో అత్త ఉన్నప్పుడు ఒకలా ఉంటాము, అత్త లేనప్పుడు ఫ్రీగా ఉంటాం. అంటే అడిగే మన మీద వాళ్ళు ఇదిగో ఇది చెయ్యి, తప్పు నువ్వు చేసేది అని చెప్పేవాళ్ళు ఉండరని మనం ఫ్రీగా ఉంటాం. పిల్లలు కూడా అంతే. క్లాస్లో టీచర్ లేకపోతే ఎంతో సంతోషంగా అల్లరి చేస్తూ ఉంటారు. కానీ చీమలు అట్లా కాదండి. ఎవరున్నా లేకపోయినా వాటి పని అవి చేస్తుంటాం. ఇంకా కిందకు వస్తే, సోమరి ఎందాక నీవు పండుకొని ఉందవు, ఎప్పుడు నిద్ర లేచలేవు. ఇంకా కొంచెం నిద్రించదనని, కొంచెం కులికదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పండుకునేదని అనుకొనిచుందివా. అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్రము మీ యొద్దకు వచ్చును. హల్లెలూయా. ఈ మాటలు మరలా చదువుకోండి. ఎంతకాలం నిద్రపోతావు? ఎంతసేపు నిద్రపోతుంది? కాసేపు, ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు. నువ్వు దేవుని కోసం 10 నిమిషాలు కేటాయించలేవు. నా శరీరం సహకరించదు. మనం చెప్పుకునే మనమే చెప్పుకుంటాం, నా శరీరము సహకరించట్లేదు, నా శరీరము బాగలేదు. మన ఇక్కడే జరిగింది యాక్సిడెంట్ కళ్ళ ముందు. కాకపోతే వాళ్ళ పట్ల దేవుడు ఉన్నాడు కాబట్టి సజీవులుగా వాళ్ళు బయటకు వచ్చారు. ఎంతలో యాక్సిడెంట్ అది కానీ చూస్తే అక్కడ స్పాట్ డెడ్, అన్నీ కళ్ళ ముందు జరుగుతున్నాయి. కానీ దేవుడు నీకు అవకాశం ఇస్తుంటే నువ్వు దాన్ని గ్రహించుకోలేకపోతుంది. ఇంకాసేపు నిద్రపోతావు. అదే నీకు శాశ్వత నిద్ర అయితే ఏం చేస్తావు? అదే నీ మరణ పడకైతే ఏం చేస్తావు? అయ్యో ప్రభు, ఒక్కొక్క అవకాశం అంటే దేవుడు ఇస్తాడా మళ్ళీ నీకు? మనం ఎందుకు నిద్రని దాన్ని జయించలేకపోతున్నాం? ఈ దినాల్లో మనం చేయవలసిన పనులు 2. 1 ప్రార్థన, 2 ఒక దినాన్ని ఉపవాసం దినంగా ప్రకటించుకోండి. ఈ 2 చేయకపోతే మనం ఈ కాలంలో మనము మన కుటుంబం క్షేమంగా ఉండడం అనేది కష్టం. ఇంకొంచెం సేపు నిద్రపోతాను, మన తల్లి కూడా వదిలేస్తుంది, మనకు విసుగు వచ్చేసి. చిన్న బిడ్డలు లేపాలంటే తల్లికి బాధ కదా. ఇక్కడ చాలామంది తల్లున్నారు నాతో సహా. కొడుకులు లేపాలంటే ఎంత బాధో మనకి. ఇక్కడ పడుకొని వాళ్ళు మనమే నాశనం చేసేది. వాళ్ళు మనమే, అదే చిన్న బిడ్డలు కదా. మనం కన్నా యోనా గ్రంథం కానీ చూసినట్లయితే అక్కడ ఎవరెవరు ఉపవాసం ఉంటారు? రాజు దగ్గర నుంచి పశువుల వరకు. రాజు దగ్గర నుంచి పశువుల వరకు. చిన్న పిల్లలు కాదు, పెద్ద పిల్లలు కాదు, మధ్య వయస్కులు కాదు, ముసలోళ్ళు కాదు, అందరూ ఉపవాసం ఉంటారంట. మనకు కష్టం వస్తే ఆకలి మర్చిపోతాం, కానీ దేవుడి కోసం అసలు ఉండలేదు. ఒక్క దినాన్ని ఉపవాస దినంగా ప్రకటించుకోగలుగుతున్నామా? మనం ప్రకటించుకోగలం. ఉపవాస దినాలు జరుగుతున్నాయి, 3 వరుసగా 3 రోజులు ప్రార్థన జరుగుతుంది. ఇప్పుడు అక్కడికైనా ఉపవాసం ముందు వస్తున్నామా? నువ్వు ఒక పూట జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుని ఏ సేవలో ఉంటే మరి నువ్వు యాకోబులా ఎప్పుడు ఆశీర్వదింపబడతావు? నీ కుటుంబం ఇజ్రాయేల్లా ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది? ఒక్క పూట తిండి కోసం మనము దేవుణ్ణి ప్రార్థన చేసుకోలేకపోతున్నాం. మనం ఇంకొంచెం సేపు నిద్రపోదామనుకుంటే దోపిడీగాడు వచ్చినట్టు, దోపిడీగాడు చెప్పిరాడు. అందుకని మన జీవితాలలో ఏముంటుందంటే దరిద్రం ఉంటుందని వాక్యము సెలవిస్తుంది. ఆయుధదారులు వచ్చినట్లు లేమిని యొద్దకు వచ్చును. మన జీవితాలలో ఎందుకు ఉంటున్నాయంటే కేవలము ఈ సోమరితనం వల్ల. ఈరోజు నిర్ణయం తీసుకోండి, ఇదిగో నేను నిద్రలేస్తాను. నిద్రలేయడం వల్ల ఆధ్యాత్మికంగా దేవునిలో ఎదుగుతాము, శారీరకంగా కూడా మన శరీరానికి చాలా మంచిది. ఒక్కొక్క రోజులు ఉంటాయండి. ప్రతిరోజు మనము నిద్ర లేయలేకపోవచ్చు.
ఏదో ఒక రోజు ఉంటుంది శరీరం చాలా బలహీన పడిపోతుంది. ఆ రోజు లేచి కూర్చోం మంచంలో, లేచి కూర్చొని శరీరం సహకరించట్లేదు ప్రభు ఒక మాట దేవుడికి చెప్పొదిలే, కళ్ళు మూసుకొని గమ్ము కూర్చుంటే నీ బదులు ఎవరు ప్రార్థన చేస్తారంట? ఎవరు ఎవరు పరిశుద్ధాత్ముడు నీకు నువ్వు చేయలేని ప్రార్థన, నీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని దేవుని దగ్గరికి తీసుకుపోతాడంట. హల్లెలూయా. దేవుని కాదు, దేవుని దగ్గరికి పరిశుద్ధాత్మ ప్రార్థనని తీసుకుపోతాడు. కానీ మనము ప్రార్థన చేయము, దేవునికి నిద్ర లేయము. ఎందుకంటే మనకు దేవుడి కంటే నిద్రే ముఖ్యం. ఈ మధ్యకాలంలో కొంతమంది కలుస్తున్నారు, దేవుడు ఆశీర్వదించున్నాక లేయలేని వాళ్ళు లేవాలి. ఇంకా పిల్లలు ఖచ్చితంగా లేయాలి. మీరు చదువుకునే పిల్లలు లేస్తేనే మీకు దేవుడు ఆ జ్ఞానం ఇస్తాడు. నా కొడుకు లేస్తాడు, హల్లెలూయా, వాడు ప్రతిదినం ప్రార్థనలో పాల్గొంటాడు. మరి వీళ్ళిద్దరు ఒకరు లేస్తారు, ఒకరు లేయరు. నాకు వాళ్ళు లేపుతా కూర్చుంటే నాకు టైం అయిపోతుందని చెప్పి నేను లేను. ఇంకా వాళ్ళ ఇష్టం, అది ఎవరి ఇష్టం వాళ్ళు. నా బిడ్డ అయినా ఒకటే, మీ బిడ్డ అయినా ఒకటే, దేవుళ్ళు అందరము ఒకటే. హల్లెలూయా. మొదటిగా మనం ప్రార్థన చేసుకోవాలి. రెండవదిగా చేస్తే ఉపవాస దినం చాటించుకోవాలి. ఉపవాసం ఉంటే దేవుడు మనకి ఏం చేస్తాడనేది మన బైబిల్లో చాలా చాలా చూసాము. ఒక 2-3 చూసుకొని మనము ముగించుకుందాము. ఉపవాసం ఉంటే ఏం చేస్తారంటే, చూడండి, మోషే ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నాడు? 40 దినాలు ఉపవాసం ఉండాలని ఉండలేదు. కానీ ఆయన దేవుని చూడండి, 34 నిర్గమకాండము 34వ అధ్యాయము 27-28 వచనాలు నేను చదువుతున్నాను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను వ్రాసికొనుము, ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలుతో నిబంధన చేసుకుని ఉన్నాను. అతడు 40 దినం రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞల పలకలను ఆయనకి ఇచ్చాను, ఆ చేతితో వ్రాసిన పలకలను. హల్లెలూయా. దేవుడితో ఉంటే మనకు ఆకలి ఉండదండి. అందుకే నేను చెప్తాను, ఉపవాసం మందిరానికి వస్తే మనకు ఆకలి ఉండదు. సెకండ్ సండే ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. అది ఎంత మన జీవితంలో ఎంత ఆశీర్వాదకరమైన ప్రార్థన. దాన్ని ఎందుకు దూరం చేసుకుంటారు? మనం ఎట్లా ఉపవాస దినం చాటించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చి ఇదిగో నా కుటుంబంలో సమస్య ఉంది, లేకపోతే నా కుటుంబంలో బాధ ఉంది, లేకపోతే నా కుటుంబంలో ఇది జరగాలి, నేను ఉపవాసం ఉంటున్నాను, మీరు అందరూ వచ్చి నా కోసం ఉపవాసం ఉన్నట్టు ఉంటారండి ఎవరైనా? భర్త అంటే మీరు రండి అంటే ఉపవాసం ఉందాం మన ఇద్దరం అంటే, ఆమెకి కొడుకులు ఉన్నారు, మనవాళ్ళు, కోడళ్ళు, భర్త, ఇంతమందిని వదులుకోరు నా కోసం వస్తుందా? రావు. నువ్వుదక్క నువ్వురాక్క అంటే ఆమె పొలం పని, బిడ్డలు, ఆమె పనులు ఆమెకుంటుంది. ఎవరు మన కోసం రారు. అందుకే దేవుడే ఒక దినాన్ని మనకి ఇచ్చాడు. దేవుడి కోసం మనం ఉండాలి. ఆ రోజు నీ సమస్యలు పెట్టుకో, దేవుడి కోసం ఉపవాసం ఉండు. దేవుడే మనకు ఒక దినం ఇచ్చినప్పుడు అందరూ వస్తారు, ఎందుకంటే దేవుడి కోసం ఉపవాసం ఉంది. అటువంటి దినాన్ని మనము సద్వినియోగపరచుకోవాలి. లెక్కలేని కేర్లెస్గా, అసలు మనకు అసలు ఉపవాసం అంటేనే అసలు కేర్లెస్నెస్. ఒకసారి మీరు పరీక్షించండి దేవుడిని ఒక విషయమై, కన్సిస్టెంట్గా. మనం అడగగానే ఇచ్చేది ఏది కూడా. కాబట్టి దేవుని ఉపవాసం ఉండేది. ఆ విషయంలో ఉపవాసం ఉంది. నీ భర్త మారాలనుకుంటున్నాను, ఉపవాసం ఉండి దేవుని దగ్గర కన్నీరు మీరు, నా భర్త మారాలి, నా భర్త మారాలి. ఆ యొక్క ప్రార్థన నీ భర్త మారేంత వరకు రక్షణగా ఉంటుంది అతనికి. హల్లెలూయా. అప్పటి వరకు అతనికి రక్షణ ఉంటుంది. నీ బిడ్డలకు రక్షణగా ఉంటుంది ఆ ప్రార్థన. ఇదిగో నా బిడ్డలు మారు మనసు పొందాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేయి నీ బిడ్డల కోసం. వాళ్ళు మారేంత వరకు ఆ ప్రార్థన వాళ్ళకి రక్షణగా ఉంటుంది. కాబట్టి దేవుని ప్రత్యక్షత బయలుపరుస్తాడు ఫస్ట్ ఉపవాసం ఉంది. అసలు నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, దేవుడు నీ కోసం ఏం చేయబోతున్నాడు, అసలు నీకు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు నీ జీవితాన్ని అనేది ఉపవాసంలో ప్రార్థన చేస్తూ ఉంటే ఒక దినాన నీకు దర్శనం కనిపిస్తుంది. హల్లెలూయా. మరి రెండవదిగా చూసినట్లయితే దేవుని తట్టు తిప్పి ఏకైక సాధనము ఆ యొక్క ఉపవాసం. ఎందుకంటే నీ యొక్క శ్రమ వచ్చినప్పుడు ఉపవాసం ఉన్నావు అనుకోండి, దేవుడికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకంటే మనం అందరం చదువుకున్నాం, యోవేలు గ్రంథం తీయండి మరలా ఒకసారి. దేవుని మనస్సు ఎంత కఠినపరిచినా ఆయన మనం ఒక్కసారి కన్నీరు విడిచామంటే మాత్రం ఆయన మారిపోతాడు. చూడండి, 2వ యోవేలు గ్రంథము దాంట్లో రాసుంటుంది అన్నమాట. ఎందుకంటే ఆయన కన్నికరగా సంపూర్ణుడంగా. 12వ వచనం, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. మీరు ఇప్పుడు ఎన్నో పాపాలు చేశారు, తిరుగుబాటు చేశారు. ఇజ్రాయేలుకి మించినటువంటి తిరుగుబాటు మనం చేస్తున్నాం ఇంకా. అయినా ఈరోజు నువ్వు నేను సజీవులుగా ఉన్నామంటారు కేవలము
ఆయన కృప. నీ మొదటి జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకో. నువ్వు తప్పిపోయిన కుమారులాగా అయిపోయావు. మరి ఈ రోజైనా నువ్వు ఆదివారం దేవుడు మనతో స్పష్టంగా చెప్తున్నాడు, ఈ రోజైనా నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించి మరలా ప్రభా తప్పిపోయానయ్యా, నేను మనస్ఫూర్తిగా నీ దగ్గరకు వస్తున్నాను ప్రభా, నువ్వు క్షమిస్తావా అంటే నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడను. హల్లెలూయా. మనందరికీ తెలుసు ఆహాబు. ఎంతమంది తెలుసు ఆహాబు? ఆహాబు ఏం చేశాడు? నాబోతు యొక్క పొలాన్ని లాక్కుంటాడు. అవునా? ఉందా మాట? మొదటి రాజుల గ్రంథంలో ఉంటుంది. నాబోతు దగ్గర నుంచి పొలం లాక్కున్న తర్వాత నాబోతుని చంపించేస్తారు. అప్పుడు పొలం లాక్కున్న తర్వాత ఆ దేవుడు ఏలియా ద్వారా ఆహాబు దగ్గరకు వచ్చి, నువ్వు చనిపోబోతున్నావు, ఎక్కడైతే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకే, నువ్వు అక్కడ చనిపోబోతున్నావు. అప్పుడు భయపడతాడు ఆయన. నా భార్య మాట విని నేను తప్పు చేశాను అని చెప్పి భయపడి యెహోవా దగ్గర ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాడు. చూడండి ఆ మాట. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనంలో ఆ మాట ఉంటుంది. 21వ అధ్యాయము 27వ వచనంలో ఆహాబు ఆ మాటలు విని, అంటే పైన ఆయన హెచ్చరించిన ఆ మాటలు, ఇక్కడ నువ్వు చనిపోబోతున్నావు, నువ్వు చేసిన పాపం దేవుడు చూడదనుకుంటున్నావా, ఒక నిర్దోషిని చంపేవి అన్యాయంగా అని చెప్పి నువ్వు చావబోతావు అని చెప్పినప్పుడు ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవాకు తిష్బీడని ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించడం చూచితివా? నాకు భయపడి అతని వినయముగా ప్రవర్తించడం చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీద నేను దాన్ని అర్పిస్తాను అంటున్నాను. అంటే మనం చేసిన, అంటే ఆహాబే మంచోడు కాదు అక్కడ. అందుకని ఆయన మరలా ప్రార్థన చేస్తే ఆ క్షణాన్ని దేవుడు మారు మనసు పొందుతాడు అనడానికి ఈ వాక్యం మనం చదివించాం. కానీ ఆహాబు మంచివాడు కాదని, మంచోడని చెప్పడానికి కాదు. దేవుడు నువ్వు ఎంత పెద్ద పాపివైనా నువ్వు ఒక్కసారి కన్నీరు విడిస్తే హృదయపూర్వకంగా నీ పాపాలన్నింటినీ క్షమిస్తాడు అని మనకు తెలుసు. అయినా కూడా మనము ఇంకా మారు మనసు లేకనే ఉన్నాం. అందుకని దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, కానీ ఇంకా హెచ్చరిస్తున్నాడు. ఒక ఇంజక్షన్ వేశారనుకోండి, లేదా ఒక దోమ కుట్టిందనుకోండి, ఆ నొప్పి ఎంతసేపు ఉంటుంది? కాసేపే. దేవుడి కోపం కూడా అంతే, కాసేపే. కాసేపటికి మనం తట్టుకోలేకపోతాం. దేవుని కోపం కూడా అంతే, కాసేపు నొప్పిగా అనిపిస్తుంది, కానీ దాని తర్వాత దేవుడు దాన్ని తగ్గించేస్తాడు. కానీ ఒకవేళ నువ్వు నిజంగా పాపం చేసి నటిస్తుంటే మాత్రం దాని యొక్క తీవ్రత ఎలా ఉంటుంది తెలుసా? నొప్పి తగ్గద్ది, కానీ దానివల్ల మలేరియా వస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ ఎట్లాంటిదంటే నీ నిజాయితీ, నీ యథార్థతను బట్టి ఉంటుంది. చేసే గాయము కొంచెమే అయినప్పటికీ దాని ప్రభావము ఇప్పుడు కాకపోతే తర్వాత కనిపిస్తుంది, అది మంచైనా చెడైనా. కాబట్టి ఉపవాస దినాన్ని మీరు ప్రకటించుకుంటే దేవుడు మన పాపాలను క్షమిస్తాడు. ఆయన తను చేయాల్సుకున్న కీడును వెనక్కి మరలా తీసుకుంటాడు, తన ప్రత్యక్షతను బయలుపరుస్తాడు. అలాగే యోనా కూడా మనం చూసినట్లయితే 3 దినములు చేప కడుపులో ఉన్న యోనాకి ఎటువంటి అపాయం జరగలేదు. 3 దినములు చేప కడుపులో ఉన్నప్పుడు పశ్చాత్తాపడ్డాడు. అయ్యో నీ మాట వినాల్సింది ప్రభువా, నేను నీ మాట వినకుండా తప్పు చేశానయ్యా అని పశ్చాత్తాపడిన తర్వాత యోనాను దేవుడు మరలా క్షేమంగా తీసుకొచ్చాడు. ఒకసారి మనం ఆలోచిద్దాం. లిఫ్ట్లో ఒక రోజు ఉన్నారనుకోండి, దానివల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడిపోతారు. ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా కోల్పోతాం. బోర్ బావులో పడిపోయిన పిల్లలు 1-2 రోజులు దాంట్లోనే ఉన్నారనుకోండి, చనిపోతున్నారు. కానీ యోనా చేప కడుపులో 3 దినాలు ఎలా ఉన్నాడు? అది ఆక్సిజన్ ఎట్లా వచ్చింది? ఆహారం లేకుండా, నీళ్ళు లేకుండా, ఆ చీకటిలో, ఆ కంపులో, ఆ నీచులో ఎలా ఉన్నాడు? అది దేవుని కృప కాదు. ఒక్కొక్కసారి దేవుడు మనకి కష్టం పెట్టినట్టుగా అనిపిస్తుంది. అటువంటి సమయాల్లో మనం దేవునికి దూరం అవ్వకూడదు. ప్రభా, ఏంది కష్టం? నేను చేసిన దానివల్లనే ఇది నాకు వచ్చిందేమో, నన్ను క్షమిస్తావా? ఇదిగో నేను నిజంగా మారు మనసు పొందానయ్యా, ఇదిగో నిజంగా నేను పశ్చాత్తాపడుతున్నాను ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. ఇప్పటివరకు నేను కోల్పోయింది చాలు ప్రభా, ఈ రోజైనా నేను మనస్ఫూర్తిగా ఎక్కడికి వస్తానంటే దేవుడు ఆ కష్టంలో మన చేయి విడిచినట్టుగా అనిపించిన చేయి మాత్రం ఎప్పటికీ విడువడు. హల్లెలూయా. తీసుకొచ్చి మరలా జాగ్రత్తగా మనల్ని ఒడ్డున పడేస్తాను ఆ సమస్య నుంచి. కాకపోతే ఎప్పుడు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. మరి ఉపవాస దినాలు అందుకనే ఒక్కొక్కరి ఆచారంగా పాటించిన మనము అదో పనిగా ఉండలేనప్పుడు ఇట్లాంటి ఉపవాస దినాలు కనీసం మనం చేసిన తప్పుని దేవుడి దగ్గర ఒప్పుకోవాలి.
దేవా నన్ను క్షమించు, నా బిడ్డలను క్షమించు, నా కుటుంబాన్ని క్షమించు, నేను చేసిన తప్పును క్షమించు అని దేవుని మనము వేడుకోవాలి. ఒక్కొక్క రోజు కాకపోతే ఒక్క రోజైనా ఒక విధవరాలు ఒక న్యాయాధిపతి దగ్గరికి రోజు వెళ్తుంటే ఆ బాధ తట్టుకోలేక ఆ న్యాయం తీర్చేసినట్టుగా దేవుడు ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేస్తుంటే నీకు ఖచ్చితంగా ఒకరోజు న్యాయం తీరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా, అంటే యోనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, అలాగే ఇంకొకరెవరు ప్రాణాపాయ స్థితిలో దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకున్నాడు. ఎస్తేరు ప్రాణాపాయం స్థితిలో ఉంది. ఆమె కూడా రాజు దగ్గరికి పోతే చచ్చిపోద్ది, రాజు దగ్గరికి పోకపోతే వాళ్ళు చనిపోతారు. మరి అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఉపవాసం ప్రకటించుకుంది. ఇదిగో నేను ఉపవాసం ఉంటున్నాను, మీరు కూడా ఉపవాసం ఉండండి, నేను ఒక్కటే ఉంటే సరిపోదు, ఆ సమస్యకు నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థన చేయండి, దేవుడు చేసే కార్యము దేవుడు చేస్తాడని చిత్తం ఉంటే అని చెప్పింది. ఈమె ఉపవాసం ఉంది, వాళ్ళని ఉపవాసం ఉంది. ఎటువంటి ప్రాణాపాయ స్థితిలో నిలువుని ఉన్నా కూడా ఆ యొక్క ప్రాణాపాయ స్థితిని దేవుడు తప్పిస్తాడు. ఎప్పుడంటే ఉపవాస దినాన్ని పాటించుకున్న రోజు. కాబట్టి ఈ దినాన్ని మనము నేర్చుకోవాల్సింది ఒకటి మనం తగ్గించుకోవాలి. దేవుని సన్నిధిలో దేవుని ఎదుట మనము తగ్గించుకోవాలి. ఎలియాజరు ఎవరు తెలుసు ఎవరికైనా? ఎలియాజరు ఎవరు? అబ్రహాం దాసుడు. ఆయన ఇస్సాకుకి మా పిల్లలు చూడడానికి పోయినప్పుడు రిబ్కా, వాళ్ళు కూడా మంచి ఆస్తి పరులేదు రిబ్కా, కానీ ఆమె ఆ ఒంటలకు పరిగెత్తుకొని పాపం నీళ్లు చేది పెట్టిందని. నేనేంది ఇప్పుడు మన ఇంటికి వచ్చి అమ్మ 2 బిందెలు నీళ్లు కొట్టించి వాళ్ళ పెట్టంటే నేనేంది నీకు నీళ్లు పెట్టేది, నేనేంది నీకు నీళ్లు తెచ్చేది, నేనేంది నీకు పని చేసేది కదా. మన ఇంటికి బంధువులు వస్తే, చుట్టాలు వస్తే, పెద్దవాళ్ళకి ఇంకా గమనించండి, పెద్దవాళ్ళకి ఆ మధ్య జనరేషన్ అంటే మనవరాళ్ళకి పడవు, అమ్మమ్మలకు జేజమ్మలకి మనవరాళ్ళకి పడవు. ఏంటంటే వాళ్ళు పాపం తిరగడానికి పనులు చెప్తుంటే వీళ్ళు విసుక్కుంటూ ఉంటారు. పిల్లలకి మనం నేర్పించాలి పనులు, తగ్గింపు. ఇంటికి వస్తే ఫస్ట్ లేచి మంచినీళ్ళు ఇవ్వాలి, అది నేర్పించాలి. ఇంటికి ఎవరు వచ్చినా మాస్టర్ గారు వస్తే లేచి నిలబడి సమాధానం చెప్పాలి. కూర్చొని సమాధానం చెప్తారు కొంతమంది. తగ్గింపు ఉంటుంది, తగ్గింపు. వాళ్ళకి ముందు మనం తగ్గిపోము, వాళ్ళకి లేచినంత మాత్రమే నీవు తగ్గిపోవు, నీ విలువ ఇంకా పెరుగుతుంది. హల్లెలూయా. ఎంత మంచి పెంపకం ఈ అమ్మాయిది, ఎంత మంచి గౌరవం ఈ అమ్మాయికి, ఎంత మంచి గుణం ఉంది ఈ అబ్బాయికి అని మిమ్మల్ని పొగుడతారు ఇంకా. కాబట్టి తగ్గించుకోవడం నేర్చుకోవాలి. దేవుడి సన్నిధిలో మనం హెచ్చించుకోకూడదు మనం. రెండవదిగా ప్రార్థించుకోవాలి. ప్రతిదినం మొదటి జామున లేచి ప్రార్థన చేసుకోండి. మూడవదిగా ఉపవాస దినాన్ని ప్రకటించుకోండి మీకు మీరే. తర్వాత దేవుని సన్నిధిలో గడపండి. ఇలా మనం చేసుకుంటూ ముందుకెళ్తూ దేవుని యొక్క క్షేమాన్ని పొందుకున్నాం. కొద్ది మాటలు దేవుడు తన నిధుల్లో దీవించి ఆశీర్వదించుకున్నాం. ఆమేన్. హల్లెలూయా.